ఆగిపోయాయి. బాబు, నీవెవరివి, ఎక్కడుంటావు అని అడిగింది. ఆ బాలుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు, నేను దేవుని ద్వారా పంపబడిన వర్తమానికుణ్ణి. లూసీ గట్టిగా నిట్టూర్చి కన్నీళ్లతో ఇలాగంది, అయితే నీవు వెళ్లి దేవుణ్ణి అడుగు. ఎంతకాలం నాకు ఈ కష్టాలు? నా వల్ల కాదు, నేను ఇక భరించలేను అని చెప్పింది. బాలుడు ఆ మట్టి రోడ్డులో నడుచుకుంటూ దేవుని వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. ప్రభువా, ఆ వృద్ధురాలు తన కష్టాలను బట్టి అలసిపోయింది. తన జీవితంలో కష్టాలు విచారము తప్ప మరేమీ లేదు. పాపం, ప్రభువా, ఇంకా ఎన్నాళ్ళు ఆమె కష్టాల్లో జీవించాలి అని అడిగాడు. అందుకు ప్రభువు ఇలా చెప్పాడు, ఆమె జీవితంలోని ఆఖరి రోజు వరకు అని వ్రాయబడి ఉంది అన్నాడు. ఆ బాలుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఇలా అన్నాడు, కానీ ప్రభువా, అలా చెప్పానంటే అది ఇంకా అధ్వానంగా ఉంటుంది. ఆమె తన నిరీక్షణ కోల్పోయి పూర్తిగా నిరాశ చెందుతుంది. ఆమెకు సహాయపడేటట్టు ఇంకేమీ చెప్పలేనా అన్నాడు. అప్పుడు ప్రభు ఇలా చెప్పాడు, ఈ రోజు నుండి ప్రతి రోజుకు 3 సార్లు ఆమె ప్రార్థించాలి అని చెప్పు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆమె ప్రార్థించాలి. చాలా చిన్న ప్రార్థన.